మోస్ట్ యాంటిసిపేటెడ్ ఐఎండిబి రేటింగ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఓజీ నెంబర్ 3 స్థానంలో ఉంది. నెంబర్ 1 స్థానంలో సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి కూలీ ట్రెండ్ అవుతుంది. నెంబర్ 2 లో వార్ 2 ట్రెండ్ అవుతుంది. మ్యాన్ ఆఫ్ ద మాసెస్ యంగ్ టైగర్ డే 1 కలెక్షన్ దేవరాతో 167 హిస్టారికల్ రికార్డ్ క్రియేట్ చేసి నెంబర్ 5 లో ట్రెండ్ అవుతున్నారు ఇప్పటికీ కూడా. అలాంటి దేవరా ఎన్టీఆర్కి ఏమైంది? అవసరానికి మించి నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారా? ఈ ఆడియన్స్ అయినా, ఈ క్రిటిక్స్ అయినా, రివ్యూర్స్ అయినా ఒకటి గమనించాలి. దేవర సోలోగా వచ్చి 500 మార్క్ వరకు టచ్ చేసింది. అలాంటిది వార్ 2లో 2 సింహాలు తలబడుతున్నాయి. ఇద్దరు లెజెండ్లు ఉన్నారు. ఈ ఆడియన్స్ కి ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. టాలీవుడ్ మార్కెట్ ఎంత? తిప్పి కొడితే 250 నుంచి 300 కోట్లు అంతే, అంతకు మించి లేదు. ఏ సినిమా కలెక్ట్ చేయలేదు కూడా. ఒకవేళ అలా 300 కోట్లు దాటాలి అనుకుంటే అది సంక్రాంతికి రిలీజ్ అవ్వాలి. అది విక్టరీ వెంకటేష్ గారు సంక్రాంతికి వస్తున్నామనే సినిమాతో కలెక్ట్ చేసి చూపించారు. అంటే అది బ్లాక్ బాస్టర్ అవ్వాలి. సాంగ్స్ పరంగా కానీ, స్టోరీ పరంగా కానీ, కామెడీ పరంగా కానీ జనాల్లో విస్తృతంగా వెళ్ళిపోతే అది 300 కోట్లు దాటుతుంది. లేదంటే 300 కోట్ల వరకే మన తెలుగు మార్కెట్. ప్యాన్ ఇండియా హీరోగా నిరూపించుకోవాలని ప్రతి హీరో ఆశపడతాడు, ప్రతి హీరో ఆతృత పడతాడు, ఆవేశపడతాడు. సో ఈ ఆవేశంలోనే, ఆతృత పడడంలోనే ఈ మార్కెట్ స్ట్రాటజీని ఎన్టీఆర్ గారు గుర్తించి బాలీవుడ్ లో సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. మనకు తెలుసు మనకన్నా 2 మార్కెట్లు పెద్దవి ఉన్నాయని. 2వ స్థానంలో తమిళనాడు ఉంటే ఫస్ట్ స్థానంలో బాలీవుడ్ ఉంది. బాలీవుడ్ ఎటువంటి మార్కెట్ అంటే సరైన సినిమా బ్లాక్ బాస్టర్ ఇస్తే అది 1000 కోట్లకి వెళ్ళిపోగలదు. ఆల్రెడీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు నటించిన పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా 1873 కోట్లు కలెక్ట్ చేసింది. అందులో ఓన్లీ బాలీవుడ్ సైడే 853 కోట్లు వచ్చింది. సో మన ఆంధ్ర మార్కెట్, ఓవర్సీస్ ఇవన్నీ కలుపుకుంటే 600 700 వరకు వచ్చి ఆగిపోతుంది. కానీ బాలీవుడ్ మార్కెట్ టచ్ అయితే అది 1000 కోట్ల సినిమాగా ప్రసిద్ధికి ఎక్కుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1000 కోట్ల సినిమాలు ఎన్ని ఉన్నాయని లెక్క పెడితే ఫస్ట్ డంగల్ ఉంది, సెకండ్ బాహుబలి ఉంది, థర్డ్ RRR ఉంది, ఫోర్త్ కల్కి ఉంది, ఫిఫ్త్ ఏమో పఠాన్ ఉంది, సిక్స్త్ జవాన్ ఉంది. తెలుగు సైడ్ నుంచి ఎన్ని సినిమాలు 1000 కోట్లు ఉన్నాయంటే బాహుబలి ఉంది, RRR ఉంది, కల్కి ఉంది అంటారు. ఇప్పుడు RRR ఉందంటారు. RRR లో ఎవరెవరు యాక్ట్ చేశారని తర్వాత చూస్తారు. రామ్ చరణ్ యాక్ట్ చేశారా, జూనియర్ ఎన్టీఆర్ యాక్ట్ చేశారని తర్వాత చూస్తారు. కానీ టాలీవుడ్ సైడ్ నుంచి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే 3 సినిమాలు కలెక్ట్ చేస్తారు. అలాగే బాలీవుడ్ నుంచి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే 3 చెప్తారు. ఒకటి డంగలు, 2 జవాను, 3 పఠాన్ అంటారు. 4వ సినిమా 1000 కోట్ల సినిమా బాలీవుడ్ సైడ్ వస్తుంది, అటు ఆంధ్ర సైడ్ వస్తుంది. తెలుగులోంచి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే 4 సినిమాలు చెప్తారు వారితో కలుపుకొని. బాలీవుడ్ సినిమాలు ఎన్ని ఉన్నాయంటే వారితో కలుపుకొని 4 సినిమాలు చెప్తారు. ఏ హీరోయిన్ సరే ఎన్ని సినిమాలు యాక్ట్ చేస్తాం అనేది కాదు ఇంపార్టెంట్, ఏ సినిమాలు యాక్ట్ చేస్తాము, మన సినిమాలు ఏ రికార్డుతో ఉన్నాయనేది ఇంపార్టెంట్. అది జూనియర్ ఎన్టీఆర్ ఫాలో అవుతున్నారు. అది జనాలకు అర్థం కాక నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. ఏదేమైనా సరే వార్ 2 1000 కోట్లు దాటబోతుంది. అడ్వాన్స్ బుకింగ్ చూసుకున్నట్లయితే కూలీ 150 కోట్లు టచ్ అయిపోతుంది. వార్ 2 చూసుకుంటే 120 కోట్ల వరకు టచ్ చేయొచ్చు అని క్రిటిక్స్ చెప్తున్నారు. ప్రీ రిలీజ్ ఫంక్షన్ చాలా గ్రాండ్ గా జరిగింది. అందులో హృతిక్ రోషన్ గారు, ఎన్టీఆర్ గారు పాల్గొన్నారు. ఆ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఎంత వరకు ఆడియన్స్ పుల్-అప్ చేస్తుందని చూడాలి. అది ఆడియన్స్ ఉత్సాహాన్ని బట్టి మనం లెక్క వేయగలుగుతాము. మరి ఇదే ఎక్కడికైనా రివ్యూస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.